హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. శ్రీ శివమహాపురాణంలో ఒక భాగమైన ఈ కథను మహాశివరాత్రి రోజు శివపూజ చేసి తర్వాత ఈ కథను వినడం వల్ల తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలన్నీ పోతాయంటున్నారండి. ఇక కథలోకి వెళ్తే, పూర్వం ఒకనాడు శివలీలా విశేషాలను వివరిస్తూ సూత మహర్షి మునులతో ఇలా చెబుతున్నారు. కాంపిల్య నగరంలో సోమయాజి కులోద్భవుడైన యజ్ఞదత్తుడనే దీక్షితుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన స్వయంగా యజ్ఞదీక్షను స్వీకరించిన సోమయాజి. అంతేకాదు, శ్రౌతకలాపమందు బహుప్రజ్ఞావంతుడు. శ్రౌతకలాపం అంటే వేదం బోధించిన యజ్ఞములను చేయించుటయందు అని. శ్రౌతకలాప ప్రాజ్ఞుడైన ఈయన వేదాంగ పారంగతుడు, రాజమాన్యుడు, వధాన్యుడు, కీర్తిభాజనుడు, నిత్యాగ్నిహోత్రి, సుందరుడును. ఆ యజ్ఞదత్తునికి గుణనిధి అనే కుమారుడున్నాడు. తండ్రి అతనికి 8వ ఏటనే ఉపనయనం చేశాడు. రాజకార్య నిమగ్నుడైన తండ్రి కుమారుని విద్యావ్యాసంగాన్ని పట్టించుకోలేదు. ఫలితంగా దుష్ట సాంగత్యం వల్ల గుణనిధి ద్యూతక్రీడా పారాయణుడయ్యాడు. తల్లితో మాయమాటలు చెప్పి ఆమె నుండి సంగ్రహించిన ధనంతో జూదమాడేవాడు. ఆ వ్యామోహంలో దుర్జన సాంగత్యం చేసి స్నాన సంధ్యాది అనుష్ఠానాలను విసర్జించాడు. అంత మాత్రమే కాదు, నీచ సాంగత్యం వలన కలిగిన తుచ్చ సంస్కారంతో వేదశాస్త్ర దేవ పండితులను నిందించాడు. శృతి విహిత ధర్మాలను విడిచి నిరంతరము గీతవాద్య గోష్ఠులతో కాలం వెళ్ళబుచ్చుతూ వేశ్యాలోలుడయ్యాడు. నటులు, పాషండులు, బండులు వీరే అతని కూర్మి నెచ్చెలులు. తండ్రి రాజకార్యాలలోనూ గృహకృత్యములలోనూ నిమగ్నుడై ఉండి ఎప్పుడైనా తీరిక సమయాల్లో భార్యతో, ఓసి ఇంటిదానా, నీ కొడుకెక్కడా, ఇంట్లో కనిపించడం లేదు అని ప్రశ్నించిన ప్రతిసారి ఇప్పటి వరకు పాఠం చదువుకుని ఇప్పుడే స్నేహితులు వస్తే వారితో కలిసి బయటకు వెళ్ళాడు అని సమాధానం చెప్పి పుత్రప్రేమతో గుణనిధి తప్పుడు ప్రవర్తనను కప్పిపుచ్చేది తల్లి సోమిదేవమ్మ. ఇంట్లో తండ్రి లేనప్పుడు మాత్రం కుమారుని లాలించి హితోక్తులు చెప్పేది. గుణనిధికి 16 సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి తండ్రి స్నాతక సంస్కారాదులను జరిపి గృహ్య సూత్రోక్త విధానంగా వివాహం జరిపించాడు. వివాహం తర్వాత కూడా గుణనిధి ప్రవర్తనలో మార్పు లేదు. ఒక రోజున తల్లి గుణనిధిని కూర్చుండబెట్టి స్నేహాద్ర హృదయంతో మృదువైన వాక్కులతో నయంగాను భయంగాను ఇలా హితువు చెప్పింది. కుమారా, నీ తండ్రి కోపిష్టి. నీ చేష్టలు కట్టిపెట్టు. నీ విషయం ఆయనకు తెలిస్తే నిన్ను నన్ను కూడా దండిస్తారు. ఏదో ఇప్పటి వరకు ఆయనకు తెలియకుండా కప్పిపెడుతూ వస్తున్నాను. వత్స, నీ తండ్రి ధనంచే కాక కేవలం సదాచారం వల్లనే లోకపూజ్యుడయ్యాడు. బ్రాహ్మణునికి సద్విద్య, సాధు సంగమం ఆ రెండింటినీ మించిన ధనం లేదు. విప్రునికి ఆస్తి విద్యయే. నీకు వీటి యందు ప్రీతి పుట్టకపోవడానికి కారణమేమిటి? నీ పూర్వీకులు, తాత ముత్తాతలు మంచి శ్రోత్రియులు, దీక్షితులు, సోమయాజులును. లోకంలో మన కుటుంబానికి ఉన్న పేరు ప్రతిష్టలను పాడు చెయ్యకు. దుష్ట సాంగత్యాన్ని వదిలేయి. సాధు సంగతిని అలవర్చుకో. సద్విద్యలయందు మనసు పెట్టు. బ్రాహ్మణాచారాలను పాటించు. తండ్రికి తగ్గ కొడుకుని అనిపించుకో. నీకు 19 సంవత్సరాలు. నీ భార్యను చూడు, 16 సంవత్సరాల యువతి, ఉత్తమురాలు. నీ మామగారు, మేనమామలు సర్వత్ర గుణశీలయుతులు. నీ తండ్రి గారి శిష్యులను చూడు, వారెంత వినయ సంపన్నులో. నీ విషయం రాజుగారికి తెలిస్తే మీ నాన్నగారి దీక్షితత్వాన్ని తీసేస్తారు, శిక్షిస్తారు కూడా. అప్పుడు మనకు పూట గడవడం కూడా కష్టమవుతుంది. ఈ విధంగా తల్లి ఎంత బోధించినా గుణనిధి తన ప్రవర్తనను మార్చుకోలేదు. ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ క్రమంగా జూదగాళ్లకు అర్పించాడు. ఒక రోజున తండ్రి అయిన దీక్షితుడు వీధిలో ఒక జూదగాడి వేలికి ఉన్న తన వజ్రపు టుంగురాన్ని గుర్తించి వాడిని గుచ్చి గుచ్చి అడిగేసరికి వాడిలా బదులిచ్చాడు. ఓ దీక్షిత స్వామి, నేనేమీ దీనిని చౌర్యం చెయ్యలేదు. నీ కొడుకు దీనిని జూదంలో పోగొట్టుకున్నాడు. ఇదొక్కటే కాదు, ఇంకా చీరలు సొమ్ములు చాలా ఉన్నాయి ఆ వరుసలో. ఈ నగరంలో అతనితో సమానమైన జూదగాడు లేడు. నీతో సమానమైన శ్రోత్రియుడు లేడు. అసలు ఈ విషయం నీకిప్పటి వరకు తెలియలేదంటే అదే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. మొదటిసారిగా తన కుమారుని దుష్ప్రవర్తనను గూర్చి ఒక జూదరి నోట విన్న దీక్షితుడు సిగ్గుతో తలను భుజములను కూడా వంచుకొని ఉత్తరీయంతో శిరస్సును కప్పుకొని వడివడిగా అడుగులు వేసుకుంటూ ఇంటికి చేరి భార్యను పిలిచి ఇలా అన్నాడు. ఓసి సోమిదేవమ్మ, ఇలారా. గుణనిధి అయిన నీ కొడుకెక్కడా? సరే, ఆ భ్రష్టునితో నాకేం పని? రాజుగారు నాకిచ్చిన రత్నాంగుళీయకాన్ని తైలాభ్యంగన వేళ చిరునవ్వులు చిలికిస్తూ గిలిగింతలు పెట్టి, ఏది ఇలా ఇవ్వండి, నే భద్రపరుస్తాను అని తీసుకున్నావు, గుర్తుందా? ఏది ఆ ఉంగరం ఎక్కడా?
ఇప్పుడెక్కడుంది? వెంటనే తీసుకురా. ఈ మాటలు విన్న సోమిదేవమ్మ భయపడి పైకి గంభీర్యాన్ని నటిస్తూ ఇలా అంది. నెత్తిమీద సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. మధ్యాహ్నం 12 గంటలయింది. స్నానానికి ఏర్పాట్లు చేశాను. ముందు స్నానం చేసి అనుష్ఠానం తీర్చుకొని భోజనం చేయండి. ఆ ఉంగరాన్ని ఎక్కడో భద్రంగా దాచాను, వెతుకుతాను. ఇప్పుడు దానికేం తొందర? ఉంటుంది ఎక్కడో. కొడుకు చెడు నడతను ఇంకా కప్పిపుచ్చుతూ ఉన్న తల్లి అవివేకపు పలుకులకు ఆగ్రహోద్రిక్తుడైన దీక్షితుడు శిఖను జాడించి పంచె పైకెగగట్టి ఉత్తరీయాన్ని దులిపి మొలకు చుట్టి యజ్ఞోపవీతాన్ని సవరించి దక్షిణ బాహువులను పైకెత్తి అంగళీస్ఫోటనం చేసి సోమిదేవమ్మ వైపు తిరిగి తర్జనితో నిర్దేశించి కండ్లు మెరుపులు మెరియ పండ్లు పటపట కొరుకుతూ భార్యతో ఇలా అన్నాడు. ఓసి సోమిదేవమ్మ, చాలు నీ మాయ మాటలు కట్టిపెట్టు. వాణ్ణి గురించి నేనడిగిన ప్రతిసారి నువ్వు అసత్యాన్నే పలుకుతూ వచ్చావు. హంసల బారు అంచు, మామిడి చిగురు రంగు పైటంచు, జలతారు పట్టుచీర ఏది? రాళ్ళు పొదిగిన బంగారు గిన్నె ఎక్కడా? 3 పేటల పట్టుతో చేసిన నా పట్టు పంచే ఏ జూదరి కట్టుకున్నాడు గదా? దక్షిణ దేశం నుండి తెచ్చిన ఇత్తడి పాత్ర, గౌడ దేశం నుండి తెచ్చిన రాగి పాత్ర ఎక్కడున్నాయి? జీవకళలుట్టిపడే దంతపు బొమ్మ ఏ వేశ్య మందిరంలో ఉంది? అవన్నీ సరే, వివాహ సమయంలో నీవ్రేలికి అలంకరించిన రత్నాంగుళీయకం తెచ్చి చూపించు. కులస్త్రీవైన నీపై కోపించడం తగదు. కుపుత్రత్వం కంటే అపుత్రత్వం మేలు. నీళ్లు తీసుకొనిరా. వాడికి నువ్వులు నీళ్లు ఇప్పుడే వదిలేస్తున్నాను. వాడు నా కొడుకు కాదు, నువ్వు నా సహధర్మచారినివి కాదు. పునర్వివాహం చేసుకున్నాకనే నా భోజనం. ఈ విధంగా పలికి స్నాన సంధ్యానుష్ఠానాలను నెరవేర్చి ఆ రోజునే మరొక శ్రోత్రియుని కుమార్తెను వివాహమాడి వైదిక ధర్మానుష్ఠాన తత్పరుడయ్యాడు యజ్ఞదత్తుడు. తీవ్రమైన ఆగ్రహంతో అలా శపథం చేసిన తండ్రిని చూసి భయపడిన దీక్షిత పుత్రుడు ఇల్లు వదిలి ఉత్తర దిక్కుగా బయలుదేరాడు. ఉత్తరీయంతో శిరస్సు కప్పుకొని నడక సాగిస్తూ తనలో తానిలా మదనపడసాగాడు. ఆహా, ఏమాశ్చర్యం! దీక్షిత వంశంలో పుట్టిన నాకీ వ్యసనాలిలా అంటుకున్నాయి. నా వద్ద ధనం లేదు. పోని విద్యాగంధం ఉందా అంటే అది ముందే లేదు. దేశాంతరమందున్న వాడికి విద్య ఉత్తమ స్నేహితుడు కదా. ధనహీనునికి సుఖాలు ఆమడ దూరంలో ఉంటాయి. గమ్యం లేని ఈ నడక ఎంతవరకు పోగలను? ఇలా మనస్సులో కుములుతూ కొన్ని రోజులు నడక సాగించాడు. ఒక రోజున తన దుస్థితికి చింతిస్తూ నడక సాగిస్తూ ఉండగా ఇంతలో సూర్యాస్తమయం కావచ్చింది. దూరంగా శివాలయ గోపురం కనిపించింది. వడివడిగా నడిచి ఆలయం వద్దకు చేరుకొని చెరువు గట్ట మీదున్న చెట్టు కింద కూలబడ్డాడు. తెలియకుండానే కునుకు పట్టింది. తెల్లవారింది. ఆ రోజు శివరాత్రి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఉచ్చస్వరంతో శివనామస్మరణ చేస్తున్న భక్తుల కోలాహలంతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనిస్తోంది. ప్రొద్దు కరకరలాడింది. గుణనిధి కడుపులో ఆకలి కొరకరలాడింది. అప్పుడిలా అనుకున్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ కడుపు తడిమి పొద్దుటే వడపిందెలతో పెరగన్నం పెట్టేది. ఇప్పుడెవరు పెడతారు? లోకంలో అమ్మ వంటి వస్తువు మరొకటి లేదు కదా. ఇలా అమ్మ చేసిన ఉపచారాలను స్మరించుకుంటూ తన వంటి సోమరిపోతులు లోకంలో సుఖంగా బతకకుండా ఆకలిని సృష్టించిన బ్రహ్మ అపచారాన్ని నిందిస్తూ క్షుద్బాధ నివారణోపాయాలను కళ్ళు మూసుకొని తదేక ధ్యానంతో చింతిస్తూ ఉండగా నానావిధ రుచిర పదార్థ పక్వాన్న గుమగుమల వాసనలు గుణనిధి నాసాపుటాలకు సోకాయి. కళ్ళు తెరిచి చూసేసరికి ఒక పరమ మహేశ్వర ఆచార సంపన్నుడు స్వజనంతోనూ పరిచారకులతోనూ కలిసి అనేక మధుర భక్ష్యాలను శివ నైవేద్యం నిమిత్తం తీసుకొని వెళుతూ కనిపించాడు. నివేదనానంతరం శివభక్తులు నిద్రించగానే ఆ వంటకాలను పరిగ్రహించవచ్చు గదా అని ఆశించి శివాలయ గర్భగుడి ద్వారం దగ్గర భక్తునిలా శివనామస్మరణ చేస్తూ పూజయ్యే వరకు చూస్తూ కూర్చున్నాడు. వివిధ నృత్య గీతాలతో శివుని ఆరాధించి మహా నివేదనానంతరం భక్తులు అలసి నిద్రించారు. ఇదే అదనుగా గుణనిధి గర్భగుడిలో ప్రవేశించి మందప్రభతో వెలుగుతున్న దీపకాంతుల మధ్య భక్ష్యాలను గుర్తించలేక ఉత్తరీయాన్ని చించి అంచును వత్తిగా చేసి దీపప్రకాశాన్ని పెంచి భక్ష్యాలను ఏరి కొంత తిని కొంత మూట కట్టుకుని త్వరగా బయటకు వెళ్తుండగా చీకట్లో కాలు తగలగా నిద్రిస్తున్న వ్యక్తి లేచి దొంగ దొంగ అంటూ అరిచాడు. ఆ అరుపునకు అందరూ లేచి అతన్ని పట్టుకుని గట్టిగా మొత్తారు. దెబ్బలను తాళలేక ప్రాణాలను విడిచాడు దీక్షిత పుత్రుడైన గుణనిధి. అతడిని యమలోకానికి తీసుకుని వెళ్లే నిమిత్తం పాశమద్గరపాణులై యమభటులు వచ్చారు. ఇంతలో చిరుగంటల మాలలు చేతిలో త్రిశూలం గల శివగణాలు అక్కడ సాక్షాత్కరించారు. వర్ణాశ్రమ ఆచార ధర్మాలను తప్పి సంచరించిన పుణ్య పాప వివక్ష లేని ఈ మూర్ఖుడు యమదండనకు అర్హుడు అంటూ యమభటులు వాదించారు.
దానికి ప్రత్యుత్తరంగా శివదూతలిలా బదులిచ్చారు. ఓ యమకింకరులారా, సూక్ష్మమైన శివధర్మాలను వివరిస్తాం వినండి. అతడు శివరాత్రి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేశాడు. శివనామస్మరణ చేస్తూ శివపూజ కళ్ళారా చూశాడు. దీపాన్ని వెలిగించాడు. శివప్రసాదాన్ని తిన్నాడు. ఈ కృత్యాలను ఆచరించిన వాడెవడైనా శివసాలోక్యాన్ని పొందగలడు. ఈతడు కొంతకాలం శివలోకంలో ఉండి ఆపై పుణ్యఫలంచే కళింగరాజుగా జన్మిస్తాడు. పొండి, ఈ విషయాన్ని మీ ఏలికకు వివరించండి. ఆ మాటలకు బదులాడలేక యమదూతలు వెళ్ళి యమునకు విన్నవించగా యముడిలా అన్నాడు. భటులారా, మీరు శివభక్తుల జోలికి వెళ్ళకండి. విభూతితో త్రిపుండ్రములను ధరించిన వారిని, శరీరమంతా భస్మం పూసుకున్న వారిని, రుద్రాక్ష జటాదారులను, శివవేషధారులను మీరు యమలోకానికి తీసుకురాకండి. ఇలా గుణనిధి ఆత్మజ్యోతి శివైక్యమైంది అని చెప్పారు సూత మహర్షి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన శివభక్తులకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.